కాఫీ బాగోలేకపోయినా పర్లేదు, కాఫీ అందించే కప్పులు చాలా అందంగా ఉండాలని అంటారు సార్. ఎంతవరకు వాస్తవం? అలా కాదు. మా సీనియర్ ఆఫీసరు ఎస్వి రమణమూర్తి గారు ఉండేవారు కరీంనగర్లో. నేను ఎస్పీగా ఉన్నప్పుడు, నేను ఏఎస్పీ బెల్లంపల్లి. ఆయన రిక్రూట్మెంట్ అప్పుడు ఏదో నన్ను బోర్డు మెంబర్గా పిలిస్తే, ఆయన అరగంటకి గంటకి ఒక కప్పు సర్వ్ చేస్తూ ఉండేవాడు. నేను అన్నాను, మీరు అడిగిన ప్రశ్న అన్నాను, సార్ మీరు ఇచ్చే డ్రింక్స్ కన్నా కప్పులు బాగున్నాయి సార్ అంటే, అంతా మేడం గారి అదని. అభిరుచి. అంటే నేను అంటే నీట్నెస్ ఈజ్ నాట్ కాస్ట్లీ, ఇట్స్ ఎ చాయిస్. అది ఖర్చుతో కూడుకున్నది కాదు నీట్నెస్ అనేది. నేను చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న కుటుంబం అని చెప్పాను కదా, చిన్న కుటుంబమే కాకుండా వీ వర్ ఫైండింగ్ డిఫికల్ట్ టు మీట్ ది బోత్ ఎండ్స్. ఉదయాన్నే మా అమ్మమ్మ ఇంట్లో దగ్గరే పోయి సజ్జనం తెచ్చుకున్నాను నేను. రాత్రిపూట ఎవరన్నా మా ఇంటికి చుట్టాలు వస్తే లోపల తిట్టుకునేవాడిని, ఎందుకంటే తెల్లారి పొద్దునకి సజ్జనం ఉండదని చెప్పాను. అలాంటి దగ్గర నుంచి ఆ పరిస్థితులు పర్లేదు, ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నేనే చీపురు పెట్టి చిమ్మండి వాళ్ళ ఇష్టం కూడా చిమ్మంటున్నాను అప్పట్లో. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు బస్ స్టాండ్లో అలాంటి బాత్రూమ్లు కట్టాలన్న ఐడియా ఎందుకు వస్తే చెప్పండి. అంతే కదా, పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే బాగుంటుంది. ప్రతిరోజు మీరు పలానా అమెరికా ఎలా ఉంది, పలానా ఫ్రాన్స్ ఎలా ఉంది అనుకోవడమే కానీ, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు గౌరవనీయులు గుజరాత్లో బస్ స్టేషన్లు, నేను ఎండిఆర్టీసీ కూడా పోయి చూసి వచ్చాను తెలుసా మీకు. బరోడా బస్ స్టేషన్ పోయి చూసి వచ్చాను. ఎస్, ఐ వెంట్. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, బరోడాను ఇంకోటి అహ్మదాబాద్ కూడా. బరోడా బస్ స్టేషన్ పోయి వచ్చి చూసి, దానికన్నా కొంచెం ఇంకా మన స్థాయిలో మనం చేసుకున్నాం కానీ, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ బరోడా బస్ స్టేషన్ విచ్ వాస్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. ఆయన పెద్ద ఆయన గౌరవనీయులు మోదీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో పాయింట్ ఏంటంటే ఈజీ అండి, ఇట్స్ వెరీ ఈజీ థింగ్. ఓన్లీ థింగ్ వీఆర్ అన్నెసెసరీ డిలేయింగ్ అండ్ డిలే చేస్తున్నాం కానీ టు మేక్ ద కంట్రీ ప్రోగ్రెస్. ఇప్పుడు ఎనివే ఏదో ఎకానమీలో 5th పొజిషన్ అని అది రకరకాలు వస్తున్నాయి కానీ, బట్ ఈవెన్ దెన్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గితే బాగుంటుంది. ఇన్ఈక్వాలిటీ అంటే రిచ్ మ్యాన్కి పూర్ మ్యాన్కి అసమానతలు అనేవి తగ్గాలి. మీ ఇష్టదైవం సార్ తిరుపతి వెంకటేశ్వర స్వామి. అందరూ ఉంగరం వేలుగు పెట్టుకుంటారు కదా ఉంగరాలు, మీరు చిటికిన వేలుగు పెట్టుకుంటారు. ఐ డోంట్ నో, మేబీ ఇట్ వాస్ సైజ్ ప్రత్యేకత కోసమా లేకపోతే ఏం కాదు, సైజు అంటే ఇప్పుడు పెట్టుకునేవాడిని తెలియదు. ఇక్కడికి దీనికి కూడా ఉండేది, రింగ్ ఫింగర్కి తాయెత్తు కూడా ఉండేది. ఇప్పుడు తీసేసాము సార్. తీరిక దొరికితే సాంబశివరావు గారు ఏం చేస్తుంటారు తీరిక వేళల్లో? అంటే చెప్పాను కదా, తీరిక దొరకదని తెలుసు. అలా ఏం కాదు. దీస్ డేస్ ఐఎమ్ వెరీ ఫ్రీ. చెప్పాను కదా, నేను ఐ వాంట్ స్టార్ట్ ఏ స్మాల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. దానికి సంబంధించి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో ఐ టైడ్ అప్ విత్ కపుల్ ఆఫ్ టీచర్స్ ఆల్సో. అచీవ్మెంట్ గ్యాప్ను తగ్గిద్దామని చెప్పాను. అచీవ్మెంట్ గ్యాప్ అంటే మీకు 100కి 100 రావచ్చు, నాకు 100కి 40 రావచ్చు. 40 వాడిని 80కి 90కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక ఎస్ఓపి తయారు చేసాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఏమిటి ఇది ఎలా తీసుకుపోవాలంటే, దిస్ ఇస్ ద థింగ్, ఒక కన్సల్టెన్సీ జస్ట్ టు హెల్ప్ ది బాటంలో ఉన్న పీపుల్ని హెల్ప్ చేయడానికి కన్సల్టెన్సీ లాగా స్టార్ట్ చేస్తున్నాం. సో ఫర్ దాట్ మీకంటే ఫస్ట్ టైం అంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి ఐ టోల్డ్ ఎక్సెప్ట్ మై ఫ్రెండ్స్. సార్ నాకు ఒక డిజైర్ ఉంది, ఎంటైర్ ఫిజిక్స్ని అరిస్టాటిల్ నుంచి ఐన్స్టైన్ వరకు కూడా 30 minutesలో చెప్దామని కోరిక నాకు. 30 minutesలో చెప్తాను. 30 minutes ఒకటి. రెండోది ఏంటంటే, పోతున్నవాడిని లేపి పలాని ప్రశ్న అడిగినా కానీ ఫిజిక్స్లో చెప్పగలిగి ఉండాలి. అందుకని ఈ మధ్యలో అంటే జస్ట్ లాస్ట్ 2-3 months నుంచి ఐఎమ్ సీరియస్లీ రన్నింగ్ త్రూ సమ్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఇన్ ఫిజిక్స్ ఇంక్లూడింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్. సో అలా ఇప్పుడు మీరు చూస్తుంటే క్యాలిక్యులస్ కానీ ఇంకోటి కానీ పిల్లలకి పెడగోజీ. నాకు అందుకనే టీచింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, టీచింగ్ మీదని ఒక పిల్లవాడికి ఏదైనా అర్థం కాకపోతే తప్పు టీచర్దే కానీ పిల్లవాడిది కాదు, తప్పు టీచర్దే. ఎస్, దట్స్ వాట్ ది న్యూ రూల్ ఐఎమ్ బ్రింగింగ్. చాలామంది టీచర్స్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం దే ఆర్ టేకిన్ ఎ బ్యాక్. అదేంటి సరే కూడా అలా నన్ను తప్పు మందే కానీ వాడిది కాదు. నువ్వు వాడికి అనుకూల పద్ధతిలో సీక్వెన్స్ అంటారు, ఒక క్రమంలో చెప్పుకుంటూ పోతే వాడికి అర్థం అవుతుంది కానీ, అంతే కదా. అందుకని నాకు వచ్చింది నేను చేసేసిపోతానంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చాలాసార్లు చెప్పాను అన్నమాట. ప్రసాద్ రెడ్డి గారు కూడా అందరూ ఉన్నప్పుడు, ఈసీ గారు అప్పుడప్పుడు పిలుస్తుంటారు, చెప్పాను, ఇట్స్ నాట్ వాట్ యు నో, గార్జింగ్ అవుట్ వాట్ యు నో ఈజ్ నాట్ టీచింగ్. వాడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, వాడి కాంటెక్స్ట్ ఏంటి. మీరున్నారు, మీరు ఏదో మామూలుగా మంచి బట్టలు వేసుకొని వచ్చారు, మామూలు నవ్వుతూ ఉన్నారు, అటెంటివ్గా ఉంటారు, బాగానే ఉంటుంది. ఇంకో పిల్లవాడు ఉంటాడు, స్మాల్ పాపం కూలీ పని చేసుకుంటారు, ఫాదర్ మదర్.
వాడికి వాళ్ళ సిస్టర్ ఏదో పెళ్ళి బయటికి వెళ్ళి ఉంటుంది, ఆ రోజు డల్గా ఉంటాడు వాడు మనం చెప్పింది వింటాడా? సో పాయింట్ ఏంటంటే టీచర్ ఏం చేయాలంటే 50 మంది ఉన్నా 40 మంది ఉన్నా వాడి కాంటెక్స్ అంటే లోయెస్ట్ లెవెల్ కాంటెక్స్ని పట్టుకొని వాడిని పైకి లేపినప్పుడే క్లాస్ అందరికీ అర్థమవుతుంది. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఎత్తుకొని సబ్జెక్ట్ చెప్పకూడదు, ఒక స్టోరీ ఫార్మాట్లో స్టార్ట్ చేయాలి, ఒక కథ స్టార్ట్ చేయాలి. స్టోరీ, దట్స్ వాట్ దే సే, స్టోరీ షిఫ్ట్స్ ద గేర్స్ అంటాడు. స్టోరీ షిఫ్ట్స్ ద గేర్స్. ఎస్. అంటే అంతకుముందు ఇవాళ మనం ఏడో సూత్రాలు గమన సూత్రాలు నేర్చుకుందామంటే అందరూ ఏదో రోజు చెప్తున్నాడు అనుకుంటాడు. అటు కాదు, అరే ఇవాళ ఏమైందో తెలుసా, నేను పొద్దున్నే నేను నడుస్తూ పోతూ ఉంటే ఎవరో ఎదురొచ్చారా, ఏం ఎదురొచ్చారంటే ఆమె అలా మనుకుంటారు అనుకోండి, అసలు అటెన్షన్ మన మీద ఫోకస్ ఎక్కువ వద్ది. సబ్జెక్ట్ చెప్పట్లేదు కదా, వేరే చెప్తున్నాడు కదా, అక్కడి నుంచి నెమ్మదిగా చెప్పు. అద్భుతం సార్. సో ఎడ్యుకేషన్ మీద ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ అవుట్. మేబీ ఐ మే. సార్, బెస్ట్ హాలిడే స్పాట్. బెస్ట్ హాలిడే స్పాట్ మీరు ఏది ఎంచుకుంటారు? మీరు నంబర్ కొన్ని విషయాలు చెప్తే. సార్, నేను ఒంగోలు హైదరాబాద్ తర్వాత మ్యాక్సిమం టైం విశాఖపట్నంలోనే ఉన్నాను. నేను విశాఖపట్నంలో స్టూడెంట్కి 5 సంవత్సరాలు, కమిషనర్గా 3 సంవత్సరాలు, 8 years అండ్ 5.5 years as CEO గంగవరం. 13.5 సంవత్సరాలు ఉన్నారు. అరకు పోలేదంటే నమ్ముతారా మీరు? అరకు వెళ్ళలేదా? బాబు అత్తాడ బాపూజీ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఎస్పీ గారు ఉన్నారు రూరల్లో, మంచి శిష్యుడు నాకు. అరే అబ్బాయి నేను అరకు పోవాలంటే పోతే 30 మందిని ఇస్తాను సార్, లేకపోతే దొంగలాగా పోయారండి సార్. ఎందుకు? నక్సలిజం. అదే అప్పుడు ఆ సమయంలో. సో ది ప్రైస్ వీ హ్యావ్ టు పే ఫర్ సడన్ పొజిషన్స్. అంటే హెలికాప్టర్లో వెళ్ళాము, విరిసాగిపోయాము, రామోడ్ ఎన్కౌంటర్ చూసాం, అన్ని బాగానే ఉంది. కానీ సో సమ్ టైమ్ అంటే నాకైతే ఆనెస్ట్లీ నేను ఐ హ్యావ్ బీన్ టు యుఎస్, ఇంగ్లాండ్, ఇజ్రాయెల్ అన్నీ పోయాను. నాకు ఎందుకనో బీచ్ రిసార్ట్స్ అంటే ఇష్టం నాకు. ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్. సింగపూర్ కూడా పోయాను, కౌలాలంపూర్ అంటే మలేషియా అవన్నీ పోయాను. కానీ ఐఎమ్ ఎట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. లెట్ మీ ఆనెస్ట్లీ కన్ఫెస్, ఐఎమ్ ఎట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. అంటే మా పిల్లలు విపరీతంగా ఫోర్స్ చేస్తుంటారు, డాడీ దిస్ ఇస్ అ టైమ్ యూ షుడ్ ట్రావెల్ అని చెప్పని. మేబీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, మేబీ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఆర్ 2. యూరప్ ఇంకా చూడలేదు, యూరప్ అలాంటి చూద్దాం, బాగా ఆస్ట్రేలియా పోయేస్తున్నాయి. ఇక్కడి నుంచి అయితే పోయేస్తాను. ఐ నీడ్ టు ట్రావెల్ అంటే ఎందుకంటే లైఫ్ మొరోజుగా అనిపించకూడదు. సైడ్ ఉంటాను. నచ్చే వెహికల్ సార్? నచ్చే వెహికల్ అంటే మీరు చెప్పేది మోటార్ ఇదా? మీరు అంటే మీరు యూజ్ చేయడానికి. ఐ లైక్ మెర్సిడెస్ బెంజ్. సార్, గ్యాడ్జెట్స్? గ్యాడ్జెట్ ఐఫోన్. సార్, మీ అనుభవాలన్నింటినీ కూడా మీరు పుస్తక రూపంలో తీసుకురావాలని అనుకుంటున్నారని తెలిసింది. ఎప్పుడు ఎదురు చూడొచ్చు అంటే గ్రంథస్థం చేస్తున్నారు? చెప్పానంటే నేను ది డిజైర్ అని యాక్చువల్గా టైటిల్ కూడా పెట్టాను దానికి, బుక్కి. ది డిజైర్ అని పెట్టాను. ఒక 6 to 7 chapters రాశాను. ఈ బుక్ రాద్దాం అనుకున్నప్పుడు నాకు హెచ్జేదర్ గారు వీళ్ళందరూ గుర్తుకొస్తారు, రంగనాయుడు గారు. ఐ స్టిల్ ఫీల్ బుక్ రాయాలంటే నేను అనుకోవడం, ఈ మధ్యన శివశంకర్ గారి మన వారి అబ్బాయి డాక్టర్ వినయ్ కుమార్ రిలీజ్ చేశారు, బుక్ చేశారు. ఐ ఫీల్ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పక్కన ఎవరైనా అసిస్టెంట్ ఉండే కానీ కరెక్ట్గా కంప్లీట్ చేయలేమని. నేనేంటంటే నాకు ఒక ఇన్బిల్ట్ వీక్నెస్ ఉంది, మీరేమో చెప్పండి. దట్ ఈస్ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ కోసం చూసిన వాడు ఎప్పుడు కూడా ముందుకు ఎక్కువ దూరం పోలేడు. యూ నీడ్ టు మూవ్ అహెడ్ ఈవెన్ ఇఫ్ సమ్ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ దేర్. సో దాంతో 6 to 7 chapters రాసాను. చాలా కాలం అయింది రాసి, రైట్ ఫ్రమ్ మై ఐఐటి కాన్పూర్ డేస్ నుంచి, సర్వీస్ దగ్గర నుంచి. అంటే బాగుంటుంది మీరు చెప్పినట్టు రాస్తే, బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. రియలీ ఐ కెన్ వర్క్ ఇట్ అవుట్. మేబీ ఇన్ ఏ ఇయర్స్ టైమ్ ఐ విల్. సార్, క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు అని వినిపిస్తూ ఉంది, కానీ మీరేమో సున్నితంగా ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే వచ్చారు. 2019 అయిపోయింది, 2024 అయిపోయింది. రానున్న రోజుల్లో సాంబశివరావు గారిని క్రియాశీలక రాజకీయాల్లో చూడొచ్చా? ఇఫ్ మై హెల్త్ పర్మిట్స్, విచ్ రైట్ నౌ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే, ఐ రియల్లీ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఇన్ ద కమింగ్ డేస్. తప్పనిసరిగా. దేనికంటే మనం ఏదో దూరంగా ఉండి మనం మాట్లాడుకునే కన్నా గో దర్ ఇన్సైడ్ అండ్ దెన్ ఇప్పుడు జేడీ గారు దిగారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, ట్రై ఇట్ అవుట్. ఓన్లీ థింగ్ ఇస్ డెఫినెట్గా ఏదైనా పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంటే క్యాడర్ ఉంటుంది, అంతా ఉంటుంది. కాబట్టి ఐ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ద కమింగ్ డేస్. ఒంగోలు నుంచే పోటీ చేస్తారు? ఒంగోలు అనేటప్పటికి ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ ఏ బర్త్ ప్లేస్.
అక్కడ మనం ఆనెస్ట్లీ సర్వీస్ పరంగా అనండి ఇంకోటనండి అక్కడ ఎక్కువ కాలం లేవు మనం. ఆ, ఉమ్, ఎక్కువ ఏదన్నా ఉన్నామంటే విశాఖపట్నం లాంటి ప్లేస్, ఉమ్, లేదు అంటే మీరు చెప్పినట్టు ఒంగోలు అయినా. ఉమ్, సో మెయిన్లీ ఫ్రెండ్స్ కానివ్వండి, విశాఖపట్నంలో అయితే 80% మంది నన్ను గుర్తుపడతారు. ఉమ్. అంటే పేరు చెప్పకపోయినా సార్ బాగున్నారు అని అడుగుతారు, అంతా చేస్తారు ఎక్కువ మంది. సో ఏదర్ విశాఖపట్నం ఆర్ మేబీ ఎనీ అదర్ ప్లేస్, మేబీ రాబోయే రోజుల్లో ఛాన్సెస్ ఆర్ మోర్. సరే, అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గౌరవనీయులు శ్రీ నండూరు సాంబశివరావు గారు ఐపీఎస్ రిటైర్డ్ వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకు అందించారు. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మిచిలగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం సార్.